దీని బారిన పడకూడదంటే మనకి డూస్ అండ్ డోంట్స్. ఉదాహరణకి చాలాసార్లు వింటుంటాం సోషల్ మీడియాలో మీకు ఎవరైనా ఫోన్ చేస్తే లేకపోతే ఏమైనా మెసేజ్లు పెడితే స్పందించొద్దు, లింకులు క్లిక్ చేయొద్దని. సో ఏ లింక్ సేఫ్ సార్? హెచ్టిటిపిఎస్ సేఫా? హెచ్టిటిపిఎస్ ఉన్నంత మాత్రాన అది మనం సేఫ్ అని చెప్పలేము మేడం. హెచ్టిటిపి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హెచ్టిటిపిఎస్ ఉన్నప్పటికీ ఆ సైట్కి వెళ్ళిన తర్వాత దాంట్లో మలిషియస్ కోడ్ ఉంటే కనుక అది ఇమీడియట్గా మన మొబైల్లోకి లేదంటే మన సిస్టంలోకే వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ఫైల్ ఏదైతే మాలిషియస్ ఫైల్ ఉంటుందో అది ఆల్రెడీ మన సిస్టంలో ఇంజెక్ట్ అవుతుంది. ఇంజెక్ట్ అయిన తర్వాత ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగతా ప్రివిలేజెస్ అన్నీ తీసుకుంటుంది. ప్రివిలేజెస్ అన్నీ తీసుకొని మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ ఒక కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటుంది. కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లాంటివి, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాంటివి గ్యాదర్ చేస్తూ పంపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఓటీపీ లాంటివి, ఎస్ఎంఎస్ లాంటివి కూడా రాకుండా చేసే అడ్వాన్స్ మాలిషియస్ కోడ్స్ కూడా ఉన్నాయి. అది ఇట్లాంటి సందర్భం మన బ్యాంక్లోంచి డెబిట్ అవుతే మనకు తెలియదు. ఓటీపీ రాదు. ఓటీపీ ఆ కోడే చదివేస్తుంది. ఆ కోడ్ అంటే ఆ సిస్టమ్ కాంప్రమైజ్ చేసిన కోడే చదివేసి అదే మొత్తం ఆపరేషన్ అంతా అదే చేస్తుంది.